హాయ్ మచాస్, వెల్కమ్ టు తిందమ్మ మచ్చా. నేనైతే యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుందండి. ఈ మధ్యన కొంచెం బిజీ వలన వీడియోస్ ఏమీ తీయలేకపోయాను. రీసెంట్గా నేనైతే లాస్ట్ మంత్ 24th నా ఓన్గా భీమ్లీ ఫుడ్ కోర్ట్ అని చెప్పి మన భీమ్లీలోనే నా హోటల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఆ బిజీ వలన అయితే కొత్త వీడియోస్ ఏమీ తీయలేకపోయాను. ఒక యూట్యూబర్ అయ్యింది కూడా నేను నా హోటల్ ఓపెనింగ్కి వీడియోస్ అయితే తీసుకోలేకపోయాను. ప్రజెంట్ అయితే వచ్చిన గెస్టుల దగ్గర వీడియోస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈరోజైతే మేము మా భీమ్లీ ఫుడ్ కోర్ట్లో 150 మెంబర్స్కి అయితే క్యాటరింగ్ చేసామండి. ఆ వ్లాగ్తో మీ ముందుకైతే వస్తున్నాను. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా నా ఫుడ్ బిజినెస్ని కూడా సపోర్ట్ చేస్తారని నేను అంతమందికి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా. ఇదేనండి నా రెస్టారెంట్ భీమ్లీ ఫుడ్ కోర్ట్. మన భీమ్లీలోని చిన్న బజార్లోని శ్రీనివాస థియేటర్ ఆపోజిట్లోనే ఉంటుందండి నా ఫుడ్ కోర్టు. ఇదైతే చాలా చిన్న రెస్టారెంట్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా చాలా ఆర్భాటంగా ఏమీ ఉండదండి. చాలా సింపుల్గా ఒక చిన్న గదిలోని కిచెన్ అయితే చాలా సింపుల్గా సెటప్ చేసుకున్నానండి. ఇదేనండి నా కిచెన్. సింపుల్గా ఒక దోశ ప్యాన్, నెక్స్ట్ బిర్యానీ అది చేసుకోవడానికి ఒక 2 స్టవ్స్తోని చాలా సింపుల్గా అయితే నా కిచెన్ అయితే సెటప్ చేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇదే మా భీమ్లీ ఫుడ్ కోర్ట్ యొక్క డైనింగ్ అండి. చాలా సింపుల్గా ఒక 6 టేబుల్స్తో అయితే సిట్టింగ్ అరేంజ్ చేశానండి. హ్యాపీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి మా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. అదేవిధంగా మీకు అవుట్ సైడ్ కూడా కూర్చొని ఎంజాయ్ చేయడానికి సిట్టింగ్ అయితే అవైలబిలిటీ ఉందండి. భీమ్లీలోని ఇంపార్టెంట్ ప్లేసెస్ని అయితే నేనే ఫోటోగ్రాఫర్ని దగ్గరుండి తీసుకెళ్ళి నాకు కావాల్సిన విధంగా ఫొటోస్ తీయించుకొని దగ్గరుండి ఫ్రేమ్స్ని అయితే నాకు కావాల్సిన విధంగా చేయించుకున్నానండి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ లేనటువంటి కొన్ని ప్లేసెస్ని కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఈ విధంగా అయితే ఫ్రేమ్స్ కట్టించి చాలా సింపుల్గా అయితే డెకరేట్ చేయించానండి. మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అని ఫ్రెండ్స్ అని వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. మా రెస్టారెంట్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, పూరి, వడ అయితే అవైలబిలిటీ ఉంటుందండి. మధ్యాహ్నం బిర్యానీ, ఫ్రైడ్ రైస్, స్టార్టర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి. అదేవిధంగా ఈవినింగ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, చపాతీ, పరోటా, దోశ, ఇడ్లీ అయితే ఉంటుందండి. చక్కగా మీ ఫ్యామిలీతో వచ్చి అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చండి. ఈరోజు క్యాటరింగ్లోనైతే మనం 150 మెంబర్స్కి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి విజయనగరం పంపిస్తున్నామండి. రీసెంట్గా మా పెద్దనాన్నగారు కాలం చేశారు. ఆయన కార్యక్రమం కోసం అని చెప్పేసి మా అన్నయ్య నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ ఫుడ్ బిజినెస్లో నేను కొత్త అయినా సరే నేను ఎలా చేస్తానని ఆలోచించకుండా నన్ను ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ క్యాటరింగ్ అయితే నాకే ఇచ్చాడండి. థ్యాంక్ యూ అన్నయ్య, నన్ను సపోర్ట్ చేసినందుకు. ఈరోజు క్యాటరింగ్లోనైతే మనం పూరి, పరవన్నం, వైట్ రైస్, పులిహార, సాంబారు, అదేవిధంగా పనసపొట్టు కూర, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, దొండకాయ పకోడీ కూర అయితే ప్రిపేర్ చేసామండి. యాజ్ యూజువల్లీ ఎప్పుడులాగే మార్నింగ్ 5 o'clockకి మన రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసామండి. మార్నింగ్ ఒక పక్క మార్నింగ్ సెక్షన్ కావాల్సిన బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తూ ఇంకో పక్కన మధ్యాహ్నం మనకు క్యాటరింగ్ కావాల్సిన వంటలు కూడా ప్రిపేర్ చేసామండి.